దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మధ్యాహ్నం పెట్టిన వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే చాలా ఏడిపించారు లతక్క అన్నారు. అలాగే ఈ లోకంలో అమ్మ లేని వాళ్ళు ఎంతో మంది కామెంట్ చేసిర్రు. మాకు కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము, మా అమ్మ కూడా లేదు అని. బాధపడకండి దోస్తులు, కొన్ని జీవితాలు గట్లనే ఉంటాయి. బాధలు ఉన్నోళ్ళకే బాధలు ఉంటాయి, కష్టాలు ఉన్నోళ్ళకే కష్టాలు ఉంటాయి. అయితే మేము ఆ సిరీస్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు లోకంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దోస్తులు. మనం ఏమనుకుంటాం, ఈ దేవుడు ఎప్పుడు మమ్మల్ని బాధ పెడుతుండు, అసలు మేము బతికి వేస్ట్ అని అనుకుంటాం. మనకంటే ఎక్కువ భరించే వాళ్ళ కష్టాలు కూడా మీ ముందుకు చూపిస్తే మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు కావచ్చు. స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళకి అట్లా జరుగుతుంది, అంతకంటే మనకు తక్కువనే కదా, ఎక్కువనే కదా, మనం ఇంకా ఆ ఓపికతో ఉంటే మనకు కూడా మంచి రోజులు వస్తాయి కావచ్చు అని ఉంటారు అనే జస్ట్ మన ఛానల్ నుండి కొన్ని రియల్ స్టోరీస్ అనేటివి మీ ముందుకు అయితే చూపిస్తున్నాము. మొగుడు దుబాయ్ పోతే, అలాగే మొగుడు ఉండగా వేరే మగాడితో ఉంటే, అలాగే మొగుడు హింసించే మొగుడు, ప్రేమించే ప్రియుడు, ఇవన్నీ కొంచెం వేరే కాబట్టి ఇది కూడా డిఫరెంట్ గా తీయాలి అని అయితే ఈ రియల్ స్టోరీ అనేది అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. ఖచ్చితంగా అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం ఈ సిరీస్ ని మీరు సక్సెస్ చేయాలని. లావణ్య స్టోరీ ఏమైంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి దోస్తులు. దయచేసి మీరైతే ఎవ్వరు బాధపడకండి ఎమోషనల్ గా ఉంది అని. చూస్తూ ఉండండి. ఏ స్టోరీ ఎమోషనల్ గా ఉంటుందా, మరి ఇంకా రాను రాను ఏమైతే ఉంటది అనేది చూస్తూ ఉండండి. ఇక దోస్తులు, తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన కోసం సిరీస్ మిస్ అయ్యారు కదా మీరు. చాలా మంది కామెంట్స్ వచ్చినాయి, ఆపేస్తున్నారా అని. ఆపేస్తే మేమే చెప్తాం కదా దోస్తులు, ఆ సిరీస్ అనేది అయిపోయింది, కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నామని మేము ముందుకు తీసుకొస్తున్నామని చెప్తాం కదా. సో ఈ సిరీస్ అయితే అయిపోలేదన్నమాట, కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు చేస్తామో మరి ఏందో చూద్దాము. తర్వాత అయితే కొత్త స్టోరీ అయితే స్టార్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. మన వీడియోస్ కి చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి దోస్తులు. ఈ సిరీస్ కి ఒకప్పుడు 3000 పైన వచ్చేటి, ఇప్పుడు 2000 రావడానికి కూడా కష్టమే ఉన్నది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చలేదు. వేరే ఏదైనా స్టోరీ స్టార్ట్ చేద్దామని అంటే మాకు ఏ స్టోరీ వద్దు, పాత స్టోరీస్ కావాలని అంటున్నారు. ఇక దోస్తులు, మరి ఎన్ని ఎపిసోడ్స్ చేసేసి స్టోరీ స్టాప్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకొకటి కామెడీ స్టోరీయా లేకపోతే ఇంకేదైనా స్టోరీ తీయడానికి అయితే ట్రై చేస్తాము. ఎందుకు దోస్తులు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాని, నువ్వు ఎప్పుడు పందుకునుడే నాని, ఏం చేయాలరా? ఇవర్రాక బోళ్ళన్నీ దోమెత్తిని ఇట్లా ఒరిగినా, నడుము బాగా నొత్తుందని ఒరిగినరా? ఎందుకురా నానిగా? కాదు నాని, తింటావు పంటావు మళ్ళా బక్కగా ఎందుకు ఎట్లా కావాలి అని అంటావు. అటు ఇటు తిరగాలి నాని, వాకింగ్ చెయ్యాలి, వాకింగ్ చేస్తే బక్కగా అవుతావు. మస్తు చెప్పినవే నాని, అట్లా చెప్పు నానమ్మకు. ఓ మాదరేటి, మనవడి మాట ఇనంగానే ఉరికత్తన్నవా? ఇలా నన్ను మాట నువ్వు అనాలని. మారిగా తిరుడు పాడుడేనా? ఏమో గాని గా పోసి నన్ను బతకనిత్తలేదు కాదు. ఎందుకు? అగో గ్యాస్ మొద్దు తెచ్చుకుంటుమి, దానికి గ్యాస్ మొద్దు ఇత్తలేకపోతుమి, అది పరిశాన్ చేస్తాంది. ఏడ కూసుంటా అన్నే ఇజ్జత్ దిత్తాంది. నాదిత్తవా ఇయ్యవా నాదైపోతాంది అన్న పానం తింటాంది. అయ్యో, ఇయ్యకపోతే ఏం చేస్తాం? నీకు కొంచెమైనా సిగ్గు లేకపాయే. సిగ్గంటే ఏంటిదే నాని, ఎప్పుడు తాతనంటావు, అది ఎత్తుంటదే. నీకు తెలియదు ఆగురా నానిగా, అది కూసున్న కాడన ఇజ్జత్ దిత్తాంది. ఇంట్లో కొడుకున్నాడు, నువ్వున్నావు, ఇద్దరే ఉన్నారు గాని దేనికి పని చేయరు. ఓ ఇక నువ్వు అన్నిటికీ పని చేస్తావుతి. మరి నేను తెత్తనే ఇప్పుడు కోడలు అండబెట్టే మీరు అందరు తినబడతారు. నేను లేకపోతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మళ్ళీ నేనే అంటావు. అయితవాయి తీయే, ఇద్దాం తీయే. అయ్యల రాలేదు, దాని ఇజ్జత్కే నేను బయటకు పోతలేను. ఏడ కూసుంటే ఆడ ఏమైనా నరిసి ఇదే పాట తంది. ఇద్దాం తీయలేవే, ఏమైనా దేకపోతున్నామా? మరి గ్యాస్ మొద్దులు అత్తలేవని ఊరంతా బట్టే దాని పానం లొటలొట అంటుంది అందరూ గుర్తు చేసినప్పుడు. అత్తది, ఇక రేపు అత్తది కావచ్చు, రేపు వచ్చినాక ఇద్దాం. సరే నేను మళ్ళత్తా గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా, ఓ చిన్న పంచాయతీ ఉన్నది. నీకు రోజు పంచాయతీ ఉంటది, పోవుడు అచ్చుడు గాని ఒక్క రూపాయి పని చేసింది లేదు, పాడలేదు. రకే ఏ అద్దు, నువ్వు వచ్చేం చేస్తావాడా? తీసుకపోలేవాడ కూసుంటాడు సోపతికి. ఏమైతుంది నీకు, బరువైతుందా? కొడుకు బరువే అవుతుంది, మనవన్ని తీసుకపోవడం అంటే నీకు బరువే అవుతుంది. అరే ఎందుకే అచ్చి ఆడా ఏం చేస్తాడు? ఏం చేయడు కానీ పట్టుకపో. సరే తీ, దా రారా నానిగా అని మమ్మీకి చెప్పే, మళ్ళీ చెప్తే అద్దు అని అంటది. నేనే తుర్రుగుతా తాతతోటి. పో చెప్తా గాని. ఈ పిల్లగాడు చెప్పు తినడు అవ్వా. అత్తమ్మా ఏందే చిన్నోడు ఎటు వేయండి అత్తమ్మా? ఆగో మీ మామతోటి వేయండు అటు. మామ
పోతున్నా అంటే తాత నేనత్తా అని ఎంబడబడ్డాడు పోయిండు. అవునా సరే తీ అత్తమ్మ, అయితే నేను గిరామ దగ్గరికి పోయత్తా. నా జాకెట్ ఒకటి ఆమె దగ్గరనే ఉన్నది తీసుకొని అత్తా. ఇప్పుడు ఎందుకు కుట్టించుకున్నావే జాకెట్? ఏ చీరుంది అత్తమ్మ, అయితే ఎప్పుడన్నా కుట్టించి పెట్టుకుంటే ఎప్పుడన్నా కట్టుకోవచ్చు కదా అని మొన్న ఇచ్చినా, మరి కుట్టిందో పోయి అడిగత్తా. అంగబోటి నాదేమో మంచి గుర్తలేదు కానీ నీకు మంచి గుర్తుంది కదనే, ఎంతైనా నువ్వు సోపతి వాయే. అయ్యో అందరి మంచిగానే కుడుతుంది, అందరి మంచిగానే కుట్టబట్టమ్మా. మరి నాదెందుకేవో జబ్బు ఇటు పడుతుందో జబ్బు అటు పడుతుంది. నువ్వు కొలత బ్లౌజు కరెక్ట్ ఇయ్యి, లేకపోతే పొయ్యి ఆమెను నీ బాడీ కొలత తీసుకోమ్మను, కొలత మీదకే తీసుకొని కుడుతుంది కదా. ఏమో తీయే ఎవరు పాడైంది, మొన్న జాకెట్ కుట్టించుకుంటే అయితవాయి గాని పో మరి జల్దిరా. జల్దీ అత్త, ఇలా పొద్దుకినాక మా తమ్ముడు ఇటే అత్తానన్నాడు. ఇక తమ్ముతోటి వాళ్ళ అమ్మోళ్ళింటికి పోతున్నా. ఎందుకే? ఏమో నాన్నకు ఊకే జ్వరం వస్తుందట, ఊకే నన్ను ఆది ఎత్తాండట, బిడ్డ 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 అని అంటాండట. కొంచెం ఈ పిల్లగాడు ఉంటే కొంచెం సందడి ఉంటది కదా ఇంట్లో. ఇక మా అమ్మ మొన్నడుస్తుంది రమ్మంటుంది కానీ పోవుడే అయితలేకపాయే. ఇక రాజును అడిగితే ఇలా పోవని చెప్పిండు. ఇక తమ్ముడు కొంచెం ఆఫీస్కు ముందు అక్క పోదాం రెడీ ఉండు అని అన్నాడు. అంతా మీ ఇట్ట నడుతుంది. సరే తీ పోదుతి. సరే అత్తమ్మ, రమ దగ్గర పోయి అత్త. పైరాపో దీనికి దానికి బాగా సోపతి. ఇక కలిసిర్రంటే గంటలు గంటలు ముచ్చట్లు పెడతారు. మరి ఏం ముచ్చట్లు పెడతారో ఏం కథను. అవ్వగారింటికి పోతుందేమో, ఇక మళ్ళా నేనే వంట చేసుడు, నేనే అంతా పని చేసుకునుడు. ఓ లత, ఎటు పోతాన్నవే? ఆ పోసక్క గీ రమ్మ దగ్గరికి పోతున్నా. ఎందుకే రమ్మ దగ్గరికి? నాది ఒక జాకెట్ ఇచ్చొచ్చినా, అయితే తీసుకొచ్చుకుందామని పోతున్నా. అవునా, మంచి గుర్తున్నా అదే. ఏం పాడవుతి, నేను ఎప్పుడు కుట్టించుకునే కాన్నే కుట్టించుకుంటా. నా ఎంత జబ్బల జాకెట్లేనాయే. కదే కదే పోసక్క, నీకేంది మోడల్ పోసక్కవు? మొత్తం వేరే అయితానావు కదా, పాయింట్ అంగి కోటు జోరేస్తావు. నాకెట్లిస్తావు అనిపిస్తే అట్లనే ఎత్తనే. మరి యోగల గురించి నేనెందుకు మూసుకొని ఉంటా? నాకే చేయాలనిపిస్తుంది ఎత్తా. అయితే ఆయన గ్యాస్ ముద్ద వచ్చినాదే. రేపు అత్తది కావచ్చు తీ పోషక్క, రేపు వచ్చినాక ఇత్తది తీయి. అబ్బో మీ అత్త చిన్నదాయే, నన్ను బూదరకిచ్చి మెల్లగా పట్టుకొని పోయింది గ్యాస్ ముద్దు. ఇప్పుడు అడిగితే కుయ్యమంటలేదు కుట్టుకోమంటలేదు. బుక్ చేసినాం గాని ఇంకా అత్తలేదు పోసక్క, అచ్చుడితోటే ఇత్తది తీయలేవు. ఎటు పోతాను? నీకు అయిపోతే మా గ్యాస్ మీద అండుకుందువు, మేము అద్దంటామా? ఏమో అంటారు కదా, ఇంట్లో మీకు ఇచ్చుకొని మీ ఇంట్లో అండుకునుడు మంచిగానే ఉన్నది కథ. ఇత్తది నాకు పని ఉన్నది. అబ్బో అత్తెంత హుషారు, కోడలు అంతకంటే ఎక్కువ హుషారే ఉన్నది కదా. నేను మాట్లాడుతుంటే కూడా ఇత్తది అని పీకుతుంది. అబ్బో నర్సు దగ్గరికే పోతా జర ఆయనాక, మరి అదేమనుకుంటాందో. గట్ల గుట్ట పొంటి పోయి కట్టలేరు కత్తే ఏమైతాంది? ఆ చెంబడు నువ్వు అట్టిగానే ఆడిడ కూసోని ముచ్చట్లు పెట్టే బదులు గట్ల పోయి కట్టలేరు కత్తే ఏమైతాంది? ఏ ఎండ కొద్ది చంపుతున్నా, అది గుట్ట పొంటి ఎట్లా పోమ్మంటావు? ఎండ కొట్టినప్పుడే బొమ్మనంటన్నా, కొన్ని పొద్దుగాలిన్ని కొన్ని సాయంత్రం ఇన్ని తీసుకొస్తే ఏమైతుంది? గా మంచంలో పడ్డ ముసలోడు ఏదో ఒక పని చేస్తే మంచిగుండు అని విలవిలలాడుతాండు. నీకు ఇంత కాలు రెక్కలు మంచిగానే ఉండే పోయి తీసుకొస్తే ఏమైతుంది? నువ్వేం చేస్తానవే మరి? నర్సవ్వతోటి పోషవ్వతోటి ముచ్చట పెట్టే బదులు నువ్వోతే ఏమైతాంది? ఏమో నాకు చెప్పబడితివి. నేనేం పని చేస్తలేనా ఏంటి? అట్లనే ఉంటానా? ఏం పని చేస్తానవే మరి నువ్వు? ఆవు ఆకిలి ఉడతలేను, అలుకు జల్లుతలేను, బోళ్ళు తోముతలేను, బువ్వ కూర వండుతలేను, ఇక బట్టలు వెండుతలేను. లేచినవంటే మొత్తం అన్ని పనులు నువ్వే చేసి పెట్టబడితివి నాకు. ఊకే అదరకు ఆ శంబాన్ని అడుగుతా, గుట్టకు పోదామారా అని. పోదాము అని అంటే పోత తీయే, రేపటి నుండి పొద్దునిన్ని సాయంత్రం ఇన్ని ఏర్కొచ్చి పెడత తీయి. పెట్టు ఏమో అట్టి ఉంటే ఏమత్తాంది? ఆ కట్టెలిన్ని జమ చేసి అమ్ముకున్నా కూడా పైసలు వస్తాయి. ఒక్కొక్కరు కట్టెలు కొనుక్కుంటలేరా లేక అప్పాలు చేయడానికో ఏదో ఒకటి చేయడానికి. ఇక పోత తీయి. జరసేపు బయట కూసుందాం పాలేవే, ఇంట్లంతా ఉడుకుతుంది. ఇలా మీ నర్సవ్వ రాకపాయే, నిన్ను విలువకపాయే.
ఇక అదేం బిజీలు ఉన్నదో. అబ్బా జాకెట్ తెచ్చుకుంటాను పోయి గంట సేపు అవుతాంది. ఈ పిల్లగాడు అత్తలేమో పిల్లగాడిని చూసుకోవాలని నేను కూర్చున్నా. తాత మనవన్ని పట్టుకొని అటువాయే, కోడలేమో ఇటువాయే. జరసేపు గడి చెట్టు కింద కన్నా పోదాం ముచ్చట్లకు అని అంటే ఇది ఇంకా అత్తలేదు కదా. కూర్చొని నా ముడ్డంతా నొత్తాంది. ఏమైందే దాకా పోతా అదే గంట అయితే అదే. అయ్యో అత్తమ్మ ఇక పోయినా కాసేపు కూర్చున్నా, ఇంత సాయ పెట్టింది తాయినా. మరి నీ జాకెట్ ఏదే? ఆ ఉక్సులేదట ఎత్తందట. సాయంత్రం పంపిస్తా తీయనన్నది. దాని అన్ని సగం సగం పనులు. దానికి ఇచ్చే బదులు గా తురుకామెకి ఇస్తే మంచిగా గుర్తది కదనే. నాకు ఈమె గుర్తనే సెట్ అయితే అత్తమ్మ. ఈమెకు నీకు బాగా సోపతాయే. ఈమె పెట్టి ఆమెకి ఇస్తే ఈమె ఫీలింగ్ అవుతుందని నీ బాధ కదా. బా నీకైతే మా ఇద్దరి మీదని ఏడుపు చక్కగా కనబడ్డది. ఏమైనా పోరి గ్యాస్ ముద్దేదే అంటాంది. మీ అత్త నన్ను మంచిగా బుదరకిచ్చి తీసుకుపోయింది, మళ్ళీ ఇప్పుడు సప్పుడు ఎత్తలేదు అంటాంది. ఏందట దాన్ని బుదరకిచ్చి నేనెందుకు తీసుకొచ్చిన్నట? దానికి అబ్బా దానికైతే మొత్తం అంటారు కదా పెళ్లిల చీర గుంజుకున్నట్టు రైక గుంజుకున్నట్టు ఎత్తాంది. అది అయితే ఇయ్యపోతాడన దెంకపోతామా ఏంది? నేను పోంగా ఆమె ఆపింది. ఏమైనా ఇంకా అత్తలేదా అని నాదైపోతే ఎట్లనే అని ఆమె జరసేపు సోది పెట్టింది. పెడతది దానికి ఏమైనా పనా పాట? టిక్కు టక్కు రెడీ అయ్యి రోడ్ల మీద మంచిగా సోకులు ఇచ్చుకుంటా ఆడెవడత్తాండు ఈనంగెళ్ళి ఈడెవడత్తాండు అనుకుంటా చూసుకుంటూ ఉంటది. దానికి ఏమైనా పనా? అవు కరెక్టే. నాకేం పని పాడైంది? అట్నుండి ఎవడత్తాండు ఇట్నుండి ఎవడత్తాండు ఎవరిని గెలకాలని చూసుకుంటూనే ఉంటా. అదేనా నేను రోజు చేసే పని. అయ్యో పోసక్క, నేను ఒకళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఒకళ్ళ గురించి మాట్లాడతావు. నువ్వు నన్నే అంటున్నావు, నాకు తెలియదా అనే నర్సి? గాయంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఏంది? గాయంత అర్థం చేసుకోనంత మెంటల్ దాన్ని అనుకుంటున్నావా? నాకు అన్నీ అర్థమైతే ఎవరైనా నన్ను అవసరానికే వాడుకుంటారు గాని. పోసక్క ఊకో, నిన్నేమనలేదు గాని. తిన్నావా పోసక్క? ఏం కూరండేవు? నేనే ఆడు మోకే వద్దామని అనుకుంటున్నా. ఇక మా కోడలు లేదని ఇంటికాడ ఇవ్వలేరని ఆగినా ఇన్నే. ఆదిన్న గాని నా గ్యాస్ ముద్ద వచ్చిందా అని. నా గ్యాస్ ముద్దు నాది నాకు వారి ఊకే నీ ఇంటికి వచ్చి ఆడుకున్నాడు నాదేందే పరిస్థితి. రేపు ఎటువేసి నీకు వారెత్తా సరేనా? రేపు అత్తదట మా నరసన్న అన్నాడు. ఇక రేపు వచ్చినాక నీకు ఇత్తగాని ఊకే మందిరం ఆనంది ఇయ్యకున్నది. నేనెప్పుడు మందిరమానం తీసిందే నిన్ను? మంది ఎవరుండంగా అడిగిన్నే? ఎవరో ఉండంగా అడిగినావు గంట ఇలా కూసుందూరా. వచ్చినా గాని కూసోమని లేదు. నేను గ్యాస్ ఇచ్చి వేస్ట్ అని చదువుతావు. నీ దగ్గర గ్యాస్ మొద్దు తీసుకునేవో గాని ఊరిని అవ్వా నన్ను మొత్తం పేరు ఎత్తాను. అయ్యో నేనేం పేరు ఎత్తిని? నా గ్యాస్ మొద్దు నాది నాకు ఇయ్య అనడానికే ఇక బర్వాయే. మరి అడగద్దా? నువ్వైతే ఊకుంటావా? ఊకోను అడుగుడే గాని కూసో. అమ్మి నాకు బోరు కొడుతాందే, గా చిట్టిని పిత్తుతావా? మాడుకుంటాం. రానిగా పిత్తుతావా అంటున్నావా పిలుస్తావా అంటున్నావా? చిన్నోనికి ఆ మాట స్పష్టంగా అనరాదత్తమ్మా, అందుకే అట్లా అంటుండు. అదేనే నాకు తెలియదా? ఈ మాటలన్నీ గమ్మతుంటాయి. నేనా బిడ్డ టమాటా కూర ఎందుకురా తింటావా? మా మమ్మేమో పప్పు అండింది, నువ్వేమో టమాటా అండినావు. నాకేదద్దు, నాకు ఎగ్ ఆమ్లెట్ కావాలి. ఒకటే పెనవే ఎగ్ ఆమ్లెట్ అట. ఎత్తా జర అయినాక తినిపిస్తా గాని వేసి. మంచిగా ఉన్నారట్నా? మీ అమ్మోళ్ళు ఫోన్ చేస్తుర్రా? చేస్తారు. ఇవాళ ఇంకా చెయ్యలేదు, చెయ్యాలోసారి. అమ్మి ఫోన్ చెయ్యే అమ్మమ్మకు, నేను మాట్లాడతా. అమ్మమ్మను రమ్మంటనే. రమ్మంటావా? అమ్మమ్మని చూడకపోతే నానిగానికి మనసున పడతలేదు కావచ్చు కదరా నాని? నువ్వేమో ఇక్కడ ఉంటావు, మా అమ్మమ్మనేమో అక్కడ ఉంటది. అమ్మమ్మను నేను పోయిందనుకో మా అమ్మమ్మ అన్ని కొనిస్తుంది, నువ్వు ఇక్కడ కొనియవు. అగా చూసినవా ఏ శ్వేత, నేనట ఏది కొనియలేదే. కనదు బిడ్డ. హలో అమ్మా, ఏం చేస్తుర్రే? ఏం లేదు శ్వేతవ్వా, ఏం చేస్తున్నావు బిడ్డ? ఫోన్ చేస్తాను అనుకుంటున్నా, నువ్వే చేసినావు. ఏం లేదమ్మా, ఇగో తిన్నాం, ఇక్కడ చెట్టు కింద కూసున్నామే. తిన్నరానే? తిన్నాం బిడ్డ. కన్నయ్య ఏం చెప్తాండు? ఓ కన్నయ్యనే అమ్మమ్మకు ఫోన్ చేయి నేను మాట్లాడతా అని అన్నాడే అమ్మ, అందుకే ఫోన్ చేసిన. నాయనా ఏం చెప్తానవే
నీకు నేను లేనా? తాత లేడా? మామ లేడా? నా బంగారు తండ్రి బామ్మర్ది అమ్మమ్మల ఇంటికి వచ్చినాక అచ్చేవుతి సరేనా? అలానే ఒకసారి ఇస్తావా బామ్మర్దికి? నేను మాట్లాడతావా? ఇస్తావు నైనా. ఇప్పుడు ఎందుకు పోతుంది అమ్మ వదిన? మరి వదినోళ్ళ నాన్నకు మంచిగా లేదట బిడ్డ, పానం మంచిగా లేదట, జ్వరం వస్తుందట, పొయ్యి చూసత్తా అని పోతుంది. అంటే ఆఫీస్ కోలేడా ఏంది? ఆఫీస్ పోయిందట. ఇక మధ్యాహ్నం ఏదో పని ఉందని చెప్పి ఆయనతో బయట పడ్డాడట. ఇక లత దగ్గరికి వచ్చిండు తీసుకపోతా అని. సరే సరే అమ్మా, ఇగో మాట్లాడు. ఓ బామ్మది ఇక రారా, ఇగో బావ ఫోన్ చేసిండు కదా. హలో బామ్మది. బావా ఎప్పుడు వస్తావు? నువ్వు రారా బామ్మది. ఎటు పోతున్నావు? నేను మంచిగా మా అమ్మమ్మల ఇంటికి పోతున్నా. మా మామ వచ్చిండు, నన్ను తీసుకుపోతుండు. నువ్వు పోయి వచ్చినాక నేను అత్తా, సరేనా? సరేరా బామ్మర్ది. అత్తమ్మ ఏం చేస్తాంది? అత్తమ్మ ఏం లేదు, అట్టిగానే ఉన్నది. తిన్నవారా? తిన్న బావా. నువ్వు తిన్నవా? తిన్నా. చలేతి బాయ్. బాయ్ బావా. హలో అమ్మ. సరే తీయే ఉండు. రాదు బిడ్డ, మరి రెండు వద్దులు. ఇప్పుడు రానే అమ్మా. ఇప్పుడు వచ్చిందనుకో మళ్ళీ వీడు ఏడుతాడు. బామ్మర్ది కావాలి బామ్మర్ది కావాలని ఏడుతాడు. ఆమె పోతుందేమో పోని, ఆమె ఎన్ని రోజులు ఉంటుందో. ఆమె పోయి వచ్చినాక ఇట్లా అత్త తీయే. సరే సరే తీయవ్వా ఉండు. మమ్మీ మనం బామ్మర్ది వచ్చినాక పోదమే. నన్ను తీసుకుపోతావారా? నువ్వెందుకే రాని మా అమ్మమ్మల ఇంటికి? నువ్వెందుకు వస్తావు? వద్దారా, నాకు ఎవ్వరు లేరు. మా మమ్మీ లేదు, మా డాడీ లేడు. నేను ఎక్కడికి పోతా? నువ్వు నన్ను ఎటు తీసుకుపోతే అటు అత్త కదా. అయ్యో నాని, మీ మమ్మీ డాడీ ఎటు పోయిల్లే? వాళ్ళు చచ్చిపోయిల్లు. అచ్చో అవునా నాని? సరే తీ, నువ్వు బాధపడకు, నేను తీసుకుపోతా మా అమ్మమ్మల ఇంటికి, సరేనా? అత్తమ్మ పోయేస్తాం. సరే సరే బంటి మెల్లగా తీసుకుపో బండి మీద. సరే సరే అత్తమ్మ. ఏది మరి ఇంకా పిల్లగాడా ఏది? సప్పులు లేకపాయే. పెళ్ళయ్యి బాగానే రోజులు కాబట్టే. ఏమన్నా గుడ్డు న్యూస్ ఉన్నదా? గుడ్డు న్యూస్ లేదు ఇంకా. అయితే చెప్పనా మీకు? అదే మరి, నా మనవనికి నీ బిడ్డను ఎప్పుడు ఇస్తావని నేను చూడబడితిని. అది అయ్యేటప్పుడు అయితే అత్తమ్మ. సరే మరి పోయేస్తాం అని బాయే. నా బంగారు కొండ చెక్కల కొండ ఎండకు తిరిగకే. ఇలా చెప్పన రా బిడ్డ, బాంచను నాకు ఒక్కదానికి పిషలేత్తది. సరేనా? ఒక 2 రోజులు ఉన్నాక రారీ. 2 రోజులు కాదే నాని, 10 డేస్. అబ్బో 10 డేస్ ఉంటే ఎట్లా బిడ్డ? జల్దీ రారీ బాంచను. తొందరనే అత్తం తీయత్తమ్మా, ఒక 5-6 రోజులు ఉన్నాక అత్త. సరే సరే పోర్రి ఇక పోర్రి. సరే. అవ్వగారింటికాయ అనగానే మా కోడలకు ఎక్కలేని ఉల్లాసం వత్తది. చిక్క చక్క రెడీ అయింది. ఎక్కడ వారేసింది, ఇక పోతాంది. మా అత్తే ఉండే మా అత్తనే చేసుకుంటదని. చెట్టు కింద కూర్చొని మేము ముచ్చట్లు పెడుతుర్రు. ఇక నేను ఈ పిల్లగాడు వచ్చినాక ఇంట్లోకి పోయే వరకు పోసిగిట్లా లేచిపాయే. ఇక తలుపుల దగ్గరికి వేసి ముచ్చటకు పోత జరసేపు. ఇక ఇంట్లో ఉండనే బుద్ధి కాదు మా మనవడు లేకపోతే. ఓ శంబయ్య, ఏంది మల్లవ్వా? రేపడుతుంది మా మల్లయ్య. నువ్వు పొద్దుగాల కోసేపు సాయంత్రం కోసేపు కట్టెలు ఏరడానికి ఓ ఉర్రి గుట్ట పొంటి. కట్టెలు తెత్తాం. నాకే సాతనైతే లేదంటే కదరా మల్లయ్య. మీరు పోతేంది మాకు చెప్తారు? అట్టిగా చెట్ల కింద కూసునే బదులు పోయి ఏరకత్తే ఏమైతాంది? అవి అమ్ముకుంటే ఇంత పైసలు వస్తాయి కదా. నువ్వేం చేస్తానవు పోసవ్వా? మీద ఓ అంగి కింద ఓ పాయింట్ వేసి మొగరాయిలు లెక్కనే అటు ఇటు తిరగబడుతుంది. మరి నువ్వొయ్యి ఏర్కత్తే ఏమైతాంది? అబ్బో నాకు భయం అవుతుంది. ఆ గుట్ట పొంటి పోతే పాములు మన్ను మశానం ఉంటాయి. ఇక మీరు మనుషులు కాదు గాని మేము మనుషులం కదా. నర్సవ్వ, నువ్వు పోతే మల్లవ్వ, మీరందరు కలిసి పోర్రి. పోయి కట్టలా ముర్రి, బొచ్చుడు పైసలు వస్తాయి. ఓ బిజినెస్ పెట్టుర్రి. మరిగా పెట్టడానికి ఏంది? ఏం చేస్తారు? ఇటు నుండి వస్తానవు, గిటెటు పోయినావు?
నేనా ఇంటికి పని మీద పోయినా కానీ ఆ పని కాలేదు. ఇక సప్పుడేక అత్తానా. ఏం పనోయి? నీకు ఆ పని చెప్తేవే ఆర్తవా తీర్తవా? నేనెందుకు ఆర్తనో? ఈ ఆర్వేసేటోళ్ళు ఉన్నారు కదా నీకు, వాళ్ళు ఆర్తరు. కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, తిరుగుతాన్నా ఏడా దొరుకుతలేవు. ఉంటే ఓ 10,000 ఇయ్యలేవు మిత్తికి. ఎందుకు రాయమల్లు 10,000 ఏం చేస్తావు? పిల్లానికి పట్టు చీర కొంటాడు కావచ్చు. ఆ కొంట పిల్లానికి కొంటవో మరి పోసావో కొంటవో? ఓ ముసలోడా, నీ కైతే అనుకొని నిన్నే చంపుతా. మళ్ళా నువ్వేమనుకుంటానవు? ఏమో నా మీద పడి ఏడతారు. అయితవాయితీ పోసావా అన్నోళ్ళందరికీ ఎగిరి పడద్దు మనం. అంతే నోరు మూసుకొని ఉంటానా గాని గ్యాంగ్ ఎవరో తక్కువైనట్టు అనిపిస్తాంది. నర్సవ్వ ఎటువాయే? సవ కోడలు అవ్వగారింటికి పోతుందట. కోడల్ని సాగదోలి అత్తానన్నది అటే మునిగింది. అవు మల్లక్క ఓ 10,000 ఇయ్యలేవు వడ్డీకి? వడ్డిస్తా. నాకే తినడానికి గది లేవురా దేవుడా అని నేనెడతా అంటే నీకు 10,000 ఇయ్యల్లా? 10,000 ఏం చేస్తావు? ఈ పోసవని అడుగు. పోసవ దగ్గర లేవా? నా దగ్గర ఏడున్నాయి అవ్వా? నా దగ్గర ఉన్నాయన్ని ఎప్పుడో పొడిచినాయి. అప్పుడు తానా తందానా ఆడితిని, ఉన్నాయన్ని ఓడగొట్టుకుంటుని, ఇజ్జత్ పోగొట్టుకుంటుని, అన్ని పోగొట్టుకుంటుని. ఇప్పుడు చేతుల రూపాయి లేకుండా అయిపోయాయి. ఎవల గురించి పోగొట్టుకున్నావు నువ్వు? ఎవల గురించి అయితే ఏంది తీరాయమల్లు? నువ్వైతే మంచిగా బతుకుతాను నీ పెళ్ళంతోటి. ఇంకేంది బతుకు, నేను అద్దంటానా? నీకేమైంది మరి? నువ్వే దొరసాన్ లెక్క బతకబడితివి. నా బతుకే అడక తింటాను. అటు పెళ్ళం అడిగితే తెచ్చి పెట్టకపోతే అది తిట్టబట్టే. ఏనన్నా పైసలు దొరుకుతాయేమో అని తిరిగితే ఏడ దొరుకుతలేకపాయే. నీకేంది టిక్కు టక్కు పాయింట్లు అంగిలేయబడితివి. ఇక కాలేజీ అయిపోయినావు. అత్తవా కాలేజీకు? నువ్వు అత్తానంటే ఇద్దరం కలిసి పోదాం కాలేజు. కాలేజ్ పోతారో లేకపోతే లాడ్జ్లో పోతారు. అంటాడు చెంబడు. ఏం లేదు అమ్మా, ఏం లేదు. గదే మరేమో గురుగుతానా అని. అమ్మా అమ్మమ్మా, అక్క ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నాం మాన్సా. ఏం చేస్తుర్రు? అమ్మ ఎటువైంది? ఉంది కన్నయ్య కదా. అత్తమ్మా అంత బాగేనా నాని? అంత బాగే అత్తమ్మా. నాకు మరదల్ని ఎప్పుడు ఇస్తావు? మరదల్లా? నీకు మరదలే కావాలా? బామ్మర్దద్దా? మరదలు కావాలి ఫస్ట్, తర్వాత బామ్మర్ది. అవునా నాని? వస్తారు. అగో ఇప్పుడే వచ్చిర్రా? ఏనాయినా? ఓ నా బంగారు తండ్రి, నేను చూడాలని తాత గలవరియబట్టే మిమ్మల్ని ఊత్తనన్న తాతకు జ్వరం పోతుందో? అవ్వా లతవ్వా, ఇప్పుడే వచ్చిర్రా బిడ్డ? లేరా అమ్మా, అప్పుడే వచ్చిరు గాని ఇక్కడ బస్ స్టాండ్ లో కూర్చొని ఇప్పుడు వస్తారు నీ దగ్గరికి. నీ అన్ని గవ్వే మాటలు. నీకు పెళ్లి అయింది గాని ఆ మాటలు పోతలేవు బిడ్డ. కూసోర్రి నేను ఛాయ్ పెట్టుకొని వస్తా. అత్తమ్మ మామయ్య అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? అందరు మంచిగానే ఉన్నారే అమ్మా. బాబు ఎటు వేయండే? బాబు సాతనైనా కాకున్నా పోతనే ఉంటాడు. చెప్తే అస్సలు వినడక్క. అద్దు అంటే అస్సలు వినడు. మేమే పోయి కరెంటు పెట్టేస్తాం, బర్రెకు నీళ్లు పెడతామన్నా కూడా మీరు అంత దూరం ఏం నడతారు అనుకుంటా పోతాడు పైకేసుకొని. నాన్న ఎప్పుడు పని చేసుకుంటా ఉంటాడు కదా, ఇక నాన్నకు మనసున పట్టది. గదే ఇక నువ్వు వస్తానన్నా కొంచెం ఆయన మనసు తృప్తి అయ్యి మరి కొంచెం యాక్టివ్ గా అవుతాడని మేము రమ్మంటున్నాం మొన్నటి నుండి. అదే గాని ఇక అన్నయ్య పోదూతి అనుకుంటా అన్నాడు. ఇక ఇయ్యాల సెలవిచ్చిండు. అమ్మమ్మ మనం షాపుకు పోదాం పావే. ఇక అత్తనే షాపారా? అమ్మ తీసుకోపోతాడు పో. ఓ బంటి ఏందే? ఇగో షాప్ పోయి ఆయనకేమన్నా కొనిచ్చి ఓ 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకురాపో. సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్లు అందరం ఛాయ్లో పెట్టుకొని తిందాం. సరే తీదా అల్లుడు. అదే మావయ్య పద. అంటే సంబరం. పెద్దమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా అక్క? అందరూ మంచిగానే ఉన్నారు మాన్సా. మరి ఏమైంది? ఇంకా ఏం గుడ్ న్యూస్ చెప్తలేరు మీరు? ఇంకెప్పుడు చెప్తారేంది? ఏమో అక్క, మరి పీరియడ్స్ అయితే తప్పిపోయి 4-5 డేస్ అవుతుంది. ఇక చెక్ చేసుకోవాలని అనుకుంటున్నా. రేపు చెక్ చేసుకుంటా. వంటిని ఈ రోజు చెక్ చేసుకునేది తీసుకొని రమ్మనన్నా. ఇక చెక్ చేసుకొని చూసుకుంటా. చూసుకో ఆ దేవుని దయ వల్ల కన్ఫామ్ కావాలి. ఎందుకు అనంటే పెళ్ళైనాక తొందర కాన్ఫ్ అయితే ఇక ఏ బాధ ఉండదు. లేకపోతే సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. పిల్లల గురించి ఆడికి ఈడికి తిరగాల్సి వస్తుంది. నా తమ్ముడికి ఎవరో ఒక్కళ్ళు అయ్యారంటే నాకు సంతోషం.
అదే గదే బిడ్డ తోడబుట్టిన తోడాయే నీకు కూడా కొట్టుకుంటది గాని మనస మంచిగా ఉంటుందా అని అమ్మ. ఏ మంచిగా ఉంటుంది బిడ్డ. మీ నాన్ననైతే సొంత తండ్రి లెక్కనే చూసుకుంటుంది తెలుసా. నేనన్న ఇంత నాన్నని నమ్ముతున్నా గానీ అదైతే అస్సలకే నమ్ముతలేదు తెలుసా. అవు మామయ్య తింటలేడు, అది చేయాలా అత్తమ్మ, ఇది చేయాలా అత్తమ్మ అని మంచిగానే అరుచుకుంటాంది. నువ్వు కూడా వచ్చినప్పుడు పోయినప్పుడల్లా దాంతో మంచిగా ఉండు బిడ్డ. నువ్వు మంచిగా ఉంటే అది నీతోటి మంచిగా ఉంటది. సరే అమ్మా. ఇద్దరు మంచిగా కలిసి ఉంటే మాకు సంబరం. సరే అమ్మా, కలిసే ఉంటాం గాని. దోస్తులు చూసిరు కదా వీడియో. ఈ వీడియో కూడా చాలా మందికి చాలా బోర్ కొడుతుంది అని అనుకుంటున్నాము. మరి ఏదైనా కొత్త సిరీస్ చెయ్యాలని కామెడీవి అనుకుంటున్నాము. కామెడీ అంటే మామూలుగా అన్ని ఉంటాయి అన్నమాట. మీరేమంటారు? ఈ సిరీస్ వద్దు, స్టాప్ చేయకండి, కంటిన్యూ చేయండి అని అంటున్నారు. మరి ఈ సిరీస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. మరి ఇంకేదైనా కొత్త స్టార్ట్ చేయమంటారా, ఏం చేయమంటారు అనేది కింద కామెంట్ అయితే పెట్టుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.